మకర రాశి వారికి ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున ఆదిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. సాయంత్రం 5:35 తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ప్రారంభం కాబోతుంది. ఈ సమయం సాధారణ సమయం కాదండి. ఇది మీ కర్మ ఫలితాల కదలికలోకి వచ్చే సమయం అన్నమాట. ఒక వార్త, ఒక సమాచారం, ఒక నిర్ణయం మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. చివర్లో ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను. రేపటి రోజున పాటించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మకర రాశి వారి దినఫలితాలు తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. కొన్ని పూజలు, పరిహార రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చక్కగా వివరిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ పాదాలు పుట్టిన వారందరూ మకర రాశి వారండి. రేపు సాయంత్రం 5:35 తర్వాత ప్రారంభమయ్యే ప్రభావం మీ మనస్సులో ఒక ఆందోళన మొదలవుతుందండి. రేపు ఎదురు చూస్తున్న విషయం గురించి సమాచారం రావచ్చు. సాయంత్రం 5:35 తర్వాత అంటే దాదాపు 6 గంటల తర్వాత జరిగేటువంటి కొన్ని సంఘటనలు వచ్చేసి ఒక ఫోన్ కాల్ ద్వారా వార్త కావచ్చు, ఆగిపోయినటువంటి పని కదలికలోకి రావచ్చు, ఒక పెద్ద మనిషి సలహా మీకు ఉపయోగపడుతుంది, కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా రావచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 3 నెలలకు ప్రభావం చూపుతుందన్నమాట. మీరు అనుకోని చోటు నుండి కూడా సహాయం మీకు లభిస్తుందండి. కానీ అదే సమయంలో ఈర్ష్య చూపించే వ్యక్తి కూడా మీకు కనిపిస్తాడు. రేపటి రోజున కొన్ని జాగ్రత్తలు వచ్చేసి మీ సీక్రెట్స్ అందరితో పంచుకోకండి. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టకండి. డబ్బు లావాదేవీలో జాగ్రత్త. కోపంతో మాట్లాడితే అపార్థం కూడా పెరుగుతుంది. చాలామంది యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారనమాట. మీ ఇంటి కులదేవతను మీరు మర్చిపోయారండి. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. మకర రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి, ఇంటి కులదేవతను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇటీవల మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఇంట్లో దేవత ఫోటో లేకపోవడం, పూజ చేయకపోవడం, నామస్మరణ లేకపోవడం, ఇవి ఆధ్యాత్మిక రక్షణ తగ్గించే అంశాలన్నమాట. కనీసం రేపు ఉదయం లేదా సాయంత్రం ఇంటి కులదేవత ముందు ఒక చిన్న దీపం వెలిగించండి. పసుపు, కుంకుమ అర్పించండి. కొబ్బరికాయ కొట్టగలిగితే మంచిది. మంగళవారం రోజు రేపు చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందామండి. హనుమాన్ స్వామికి అంటే హనుమంతుడికి తప్పకుండా మీరు బేతేల్ ఆకులు సమర్పించండి. ఓం హనుమతే నమః అని 21 సార్లు జపించండి. ఎరుపు రంగు పుష్పాలు సమర్పించండి. స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి. ఇక గుడికి వెళ్ళి నూనె దీపం కూడా వెలిగించండి. ఇది మీ అడ్డంకులని తొలగిస్తుందన్నమాట. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు శత్రు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ యొక్క మకర రాశి వారిపై పాపం ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. నరదిష్టి మీకు తగిలిందని అంటే మీపై ఉందని తెలుసుకునేటువంటి కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందామా? అనవసరంగా అలసిపోవటం అండి. పనులు ఆగిపోతాయన్నమాట. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు, కానీ మనం మంచిగా ఉన్నట్లే ఉంటుంది, కానీ ఏదో ఒక విషయంలో చిన్న గొడవ పడి రోజులు మాట్లాడకుండా ఉండకపోవడం, ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు గొడవలు పడడం, ఇంకా మానసిక ఒత్తిడి కూడా. ఇలా నరదిష్టి పోవడానికి పరిహారాలు కూడా చెప్తాను. ఒక నిమ్మకాయ తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయట పాడేయండి. ఉప్పు కలిపిన నీటిని ఇంటి ముంగిట చల్లి శుభ్రం చేయండి. ఒక గ్లాస్ నీటిలో ఉప్పును వేసి సాయంత్రం మీ గదిలో ఉంచండి. మంగళవారం రోజు ఎరుపు వస్త్రం ధరించండి. అలాగే ఉప్పు కలిపిన నీళ్లను ఇల్లంతా కొంచెం బకెట్ వాటర్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇక సాయంత్రం 5:30 తర్వాత మీ జీవితంలో జరిగేది ఏంటంటే ఒక ముఖ్యమైన సమాచారం మీ దారిలో వస్తుందండి. మీ దారిలో ఉంటుందన్నమాట. ఆర్థికంగా ఒక చిన్న ఉపశమనం, కానీ మీ పేరు ఒక మంచి సందర్భంలో కూడా వినిపిస్తుందండి. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభాన్ని కూడా ఇస్తుందన్నమాట. అయితే ఓపికతో ఉండాలి, తొందరపాటు వద్దు. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఒక మలుపు రోజు. జాగ్రత్తగా ఉండండి. భక్తితో పూజలు చేయడం వల్ల కులదేవతను కూడా మీరు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదనమాట. మీకు శుభవార్త రావాలని కోరుకుంటే మనసారా ఒకసారి చెప్పండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ నామాన్ని మీరు జపించుకుంటూ ఉండండి. మీకు ధైర్యంగా మీరు ముందుకు సాగుతూ ఉంటారనమాట. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మీకు రేపటి రోజున కొన్ని కలిసి వచ్చే రంగులు వచ్చేసి గాఢ నీలం, గోధుమ రంగు, ముదురు ఆకుపచ్చ, ఈ రంగులలో దుస్తులు ధరించడం లేదా కనీసం రుమాలు, దుపట్టా
ఇలా చిన్న వస్తువైనా ఉంచుకోవడం కానీ మంచిదనమాట. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందండి. ఇక కలిసి వచ్చే సంఖ్యలొచ్చేసి అంటే అదృష్ట సంఖ్యలనమాట. 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధించినటువంటి సమయాలు, టోకెన్లు, ఇంకా సీట్లు, బిల్లులు, ఫోన్ కాల్స్ ఇవి మీకు ముఖ్యంగా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే కనుక దక్షిణ దిక్కు ప్రయాణం శుభప్రదం అండి. దక్షిణ, పశ్చిమ దిశలో చేసే పని విజయవంతం మీకు అవుతుంది. ఇక ఉత్తర దిక్కున ప్రయాణం అవసరం లేకపోతే వాయిదా వేయడం మంచిదనమాట. ఇంటి నుంచి బయటకు బయలుదేరే ముందు కుడి కాలు ముందుగా వేయండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తలనొప్పి, అలసట, కడుపుబ్బరం, రక్తపోటు, స్వల్ప మార్పులు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా తాగండి. ఆహారం సమయానికి తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోవాలి ముందుగా. మానసిక ఒత్తిడి వల్ల శరీరానికి ఇబ్బంది రావచ్చు. సాయంత్రం 6 తర్వాత శరీరంలో అలసట పెరిగే సూచనలు ఉంది కాబట్టి అధిక శ్రమ పనులు చేయకండి. ఇక మంగళవారం కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోండి. తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి. ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించుకోండి. ఇది నరదిష్టి ప్రభావాన్ని మీకు పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. మరొకసారి మకర రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి ఒక చిన్న హెచ్చరిక అనమాట. ఇటీవల మీ జీవితంలో అనవసర అడ్డంకులు పెరిగాయి కదూ. చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారుతున్నాయా? డబ్బు వచ్చి నిలవడం లేదా? ఇంట్లో శాంతి తగ్గిందా? ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. మీ ఇంటి కులదేవతను మర్చిపోవడం వల్ల వచ్చే అనర్థాలను గుర్తుపెట్టుకోండి. ఇంటి కులదేవత మన కుటుంబ రక్షణ శక్తి అండి. ఆ దేవతను నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక రక్షణ తగ్గుతుందన్నమాట. దానివల్ల పనులు పూర్తవ్వకుండా ఆగిపోవడం కానీ, ఆర్థిక నష్టం కానీ, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కానీ, పిల్లల చదువులో ఆటంకాలు కానీ, అనవసర కోర్టు లేదా రుణ సమస్యలు కానీ, ఇంట్లో తరచూ అనారోగ్యం కానీ, మానసిక ఒత్తిడి పెరగడం కానీ ఇలాంటివన్నీ క్రమంగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇంట్లో దేవత ఫోటో లేకపోవడం, పూజ చేయకపోవడం, పండుగ రోజైన నామస్మరణ చేయకపోవడం ఇవి ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయండి. ఎంత పెద్ద ఇల్లున్నా మనం కనీసం ఇంట్లో దీపం వెలిగించుకోకపోవడం ఈ కాలంలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ అనమాట. చాలామంది చేస్తుంటారు. అంటే వాళ్ళ బిజీ లైఫ్ని గడుపుతూ ఉంటారు. ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ ఎవరైనా సరే అండి, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కానీ కనీసం రోజు దీపారాధన చేసుకోవడానికి కూడా వీలు లేకపోవచ్చు. అలా ఉండడం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ఆవహిస్తుందన్నమాట. కాబట్టి కనీసం మీరు రోజులో ఒక్కసారినా అండి, ఉదయమైనా సాయంత్రమైనా దీపారాధన తప్పకుండా చేసుకోండి. ఇంటి కులదేవతని ఎప్పటికీ మర్చిపోద్దండి. మీరు ఉన్నటువంటి ప్లేస్లో వెళ్ళలేకపోయినా కనీసం నామస్మరణ అయినా చేసుకుంటే మీకు చాలా మంచిది. ఇక మకర రాశి వారి మధ్యకాలంలో నరదిష్టి ప్రభావానికి ఎక్కువగా గురి అవుతూ ఉన్నారండి. ఒక్కసారిగా మీరు అలసిపోతూ ఉంటారనమాట. మీకు అర్థం అవుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యనే జరుగుతుంది ఇలా, ఇంతకుముందు లేదు, ఇప్పుడే ఇలా జరుగుతుందని మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక మంచి జరుగుతున్నప్పుడు అడ్డంకి సడన్గా ఏదో ఒకటి అడ్డం పడుతుంది ఏదైనా జరిగేటప్పుడు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక కొత్త వస్తువులు తరచూ పాడవడం, ఇంకా ఇంట్లో చిన్న గొడవలు పెరగడం, ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు ఎక్కువైపోవడం, పిల్లలు చిరాకు పడడం ఇవన్నీ ఇతరుల ఈర్ష్య వల్ల కలిగే దృష్టి దోషం అన్నమాట. మీ ఎదుగుదలను చూసి సంతోషపడని వారు ఉంటారు కదా, వారి మాటలు, వారి చూపులు అన్నీ కూడా మీకు ప్రభావం చూపుతాయండి. కానీ మనం పట్టించుకోం. ఈ కాలంలో నమ్మేవారు చాలా తక్కువ, కానీ నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక కులదేవత కోసం మీరు మంగళవారం లేదా శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి పసుపు కుంకుమ సమర్పించి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకసారి నామస్మరణ చేసుకోండి. సంవత్సరానికి కనీసం ఒకసారైనా కులదేవత ఆలయ దర్శనం చేసుకోండి. ఇక నరదిష్టి నివారణ కోసం చెప్పాను కదా, ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి చుట్టూ మన చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట పారేయండి. ఉప్పు నీటిని ఇంటి ముందు శుభ్రం చేయండి. మంగళవారం నాడు ఎరుపు వస్త్రం ధరించండి. ఇంటి ముంగిట నల్ల నువ్వులు కొంచెం చల్లండి. అంటే ఇంటి ముందరనమాట. నల్ల నువ్వులు కొంచెం రాత్రిపూట ఎవరు లేని ప్రదేశంలో, అంటే ఎవరు చూడనప్పుడు కొంచెం అలా ఒక 10 గింజలైనా సరే నల్ల నువ్వులు చల్లండి. ఈ యొక్క మకర రాశి వారు గుర్తుంచుకోండి, దేవతను మర్చిపోతే రక్షణ తగ్గుతుంది. కానీ ఒకసారి భక్తితో పిలిస్తే ఆ దేవత మళ్ళీ మీ ఇంటి గడపలో నిలబడుతుందండి. ఇంటి శాంతి, ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం అన్నీ దైవ అనుగ్రహంతోనే వస్తాయి. కాబట్టి ఇకపై నిర్లక్ష్యం వద్దు. భక్తి ప్లస్ జాగ్రత్త ప్లస్ పరిహారం ఈ 3 తప్పకుండా పాటించండి. మీ ఇంట్లో దేవత మళ్ళీ స్థిరపడాలని కోరుకుంటూ ఎప్పుడైనా సరే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా కొన్ని పట్టించుకోరనమాట. ఇదంతా ఏంటి లేని మూఢనమ్మకాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ మీరు అసలు అనుకోకండి. అలా మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి, కానీ అన్నీ కాదు, కొన్ని ఉంటాయి. కొన్నిటిని మనం పూర్తిగా నమ్మాలన్నమాట. ఇక రేపటి రోజున మీరు జాగ్రత్తగా గడపండి. దేవుడిని గుర్తు చేసుకుంటూ ఉండండి. మీ ఇంటి గడపలో దీపం వెలిగించుకోండి. అలాగే భక్తి ఉంటే ఎప్పటికైనా సరే అండి, భయం ఉండదు. పూజ ఉంటే సమస్య కూడా తగ్గుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మనసారా ఒక్కసారి చెప్పండి. తప్పకుండా మీ మనస్సులో తప్పకుండా
నామస్మరణ చేసుకోండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.